కేప్టౌన్ టెస్టులో సౌత్ ఆఫ్రికాపై గెలిచి జోష్ మీదున్న టీమిండియాకు ఊహించని ఎదురుదెబ్బ తగిలింది. చాలా కాలం తర్వాత భారత జట్టు టెస్టులో నెంబర్ 1 ర్యాంకును కోల్పోయింది. పాకిస్తాన్ పై 2-0 తేడాతో సిరీస్ విజయంతో ఆస్ట్రేలియా భారత్ ను కిందకు దించి ఐసీసీ తాజా టెస్టు ర్యాంకింగ్స్ లో టాప్ ప్లేస్ కు ఎగబాకింది. కేప్టౌన్ టెస్టులో భారత్ గెలుపొందిన అంతకుముందు మొదటి టెస్టు మ్యాచ్ లో ఓడిపోవడంతో సిరీస్ 1-1తో డ్రా అయింది. మరోపక్క ఆస్ట్రేలియా వరుసగా పాకిస్తాన్ పై 2 మ్యాచ్ల్లో గెలవడంతో టీమిండియాను వెనక్కి నెట్టి ఆస్ట్రేలియా నెంబర్ 1 స్థానానికి ఎగబాకింది. అయితే WTC పాయింట్ల టేబుల్లో మాత్రం టీమిండియా అగ్రస్థానంలో ఉంది. అయితే టెస్టు ర్యాంకింగ్ లో నెంబర్ 1 స్థానంలో ఉన్న ఆసీస్ కు 3 నాళ్ల ముచ్చటగానే మిగిలే అవకాశం ఉంది. త్వరలో భారత్ ఇంగ్లాండ్ తో 5 మ్యాచ్ల టెస్టు సిరీస్ ఆడనుండడంతో ర్యాంకింగ్స్ లో మళ్లీ మార్పులు జరిగే అవకాశం ఉంది. ఆసీస్ భారత్ ల మధ్య పాయింట్ల వ్యత్యాసం కూడా చాలా తక్కువగా ఉంది. ఇంగ్లాండ్ పై సిరీస్ గెలిస్తే మళ్లీ టీమిండియా అగ్రస్థానానికి చేరుకునే అవకాశం ఉంది. ప్రస్తుతం ఆసీస్ 118 రేటింగ్ పాయింట్లతో టాప్ ప్లేస్ లో ఉండగా భారత్ 117 రేటింగ్ పాయింట్లతో 2వ స్థానంలో నిలిచింది. ఇక ఈ 2 జట్ల తర్వాత 3వ స్థానంలో ఇంగ్లాండ్ 115 పాయింట్లతో ఉండగా 106 పాయింట్లతో 4వ స్థానంలో సౌత్ ఆఫ్రికా, 95 పాయింట్లతో 5వ స్థానంలో న్యూజిలాండ్ ఉన్నాయి. ఇక 6వ స్థానంలో 92 పాయింట్లతో పాకిస్తాన్, 7వ స్థానంలో శ్రీలంక 79 పాయింట్లతో ఉన్నాయి.